సింగపురం అనే గ్రామంలో చతుర్వేది అనే యువకుడుండేవాడు. అతని చిన్నప్పుడే తండ్రి ప్రమాదవశాత్తు చనిపోతే, అతని తల్లి శాంతమ్మ కూలి పనులు చేసి అతన్ని పెంచి పెద్ద చేసింది. చతుర్వేది పెద్దవాడయ్యాక తల్లినెక్కువగా కష్టపడనివ్వకుండా తనే పొలం పనులు చేస్తూ రోజూ వచ్చిన కూలి డబ్బుల్ని తల్లికిచ్చేవాడు. శాంతమ్మ సంసారాన్ని గుట్టుగా నడిపించుకుంటూ వస్తుంది. ఒకనాడు తల్లి శాంతమ్మతో చతుర్వేది ఇలా అన్నాడు. అమ్మా, ఏంటమ్మా మనకీ కష్టాలు? నాకు ఊహ తెలిసినప్పటినుండి పనికెళ్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఒక్క రోజున హాయిగా ఇంట్లో కూర్చుందామనే యోగమే లేదు. ఎందుకిలా అమ్మా? నాయనా, మన తండ్రి తాతల కాలం నుండి అందరూ కూలి పని చేసుకుంటూ బతికిన వాళ్లే. ఎవరూ రూపాయి వెనకేయలేదు, ఆస్తులు సంపాదించలేదు. అందుకే మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అంటే మన వంశీకులు ఎవ్వరు కూడా వెనకేసి దానవృక్షని పెంచలేదన్నమాట. ధనవృక్షమేంట్రా, నీకు రోజూ పనొత్తిడెక్కువయి మతిగాని భ్రమిస్తుందా? పిచ్చి పట్టినట్టు మాట్లాడుతున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కాదమ్మా. నువ్వే అన్నావు కదా, మన పూర్వీకులెవ్వరు కూడా రూపాయి వెనకేయలేదని. అలా వాళ్ళు వెనక పెరట్లో రూపాయి వేస్తే ఖచ్చితంగా ఆ రూపాయల చెట్టు మొలిచి డబ్బులు కాస్తుండేవి. ఇప్పుడు మనము డబ్బులను ఇష్టం వచ్చినట్టు తెంపుకునేవాళ్ళం. ఒరేయ్ నాయనా, అనుమానం లేదురా. నీకేదో గాలో దూలో సోకింది. పద, భూతవైద్యుడి దగ్గరికి పోయి తావీజు కట్టించుకుందువు గాని. ఊరుకో అమ్మా, నీకేం తెలీదు. నేను చాలామంది చెప్పగా విన్నాను. చాలా కథల్లో కూడా చదివాను. కొండా కోనల్లోనో అడవుల్లోనో ఉంటాయంట అవి. ఈ గొప్ప గొప్ప డబ్బున్నోళ్ళందరూ ఎవ్వరికీ తెలియకుండా వాటిని పెరట్లో వేసుకుంటారు. అనగానే నుదిటిమీద చేత్తో కొట్టుకుంటూ, ఒరేయ్ పిచ్చి సన్నాసి, వాళ్ళంతా కష్టపడి డబ్బులు సంపాదించుకున్నార్రా. ధనవృక్షం అంటూ ఎక్కడా ఉండదు. అదంతా కల్పన. అలా అయితే నువ్వు చిన్నప్పటినుంచి కష్టపడ్డావు. నేనిప్పుడు కష్టపడుతున్నా. మరి మనం ఎందుకు సంపాదించలేదు డబ్బు? నాయనా, మనం తినే ప్రతి గింజ మీద మన పేరు రాసుంటుంది. అలాగే ప్రతి రూపాయి మీద కూడా. మీ మావయ్య, అదే నా తమ్ముడు భీమయ్య, తన కూతురు అమ్ముల్ని నీకిచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. వాడికి ఒక్కతే కూతురు. దాన్ని పెళ్లి చేసుకుంటే మావ ఆస్తంతా నీదే. అమ్ములే నీకు ధనవృక్షం లాంటిది. అమ్మా, నాకే తాడు బొంగరం లేదు. నాకు పెళ్ళా? అయినా ఎవరో ఇచ్చే డబ్బు మీద నాకు ఆశ లేదు. నాకు నేనుగా ధనవృక్షాన్ని సంపాదించి అదిచ్చే డబ్బుతో సంతోషంగా బతకాలి. రేపే నేను ధనవృక్షాన్ని వెతికే పనిమీద వెళ్తున్నాను. నేను రావడానికి ఎన్నాళ్ళైనా పట్టొచ్చు. అప్పటి వరకు నువ్వు ఎప్పటిలాగే కూలీ పని చేస్తూ కాలం గడుపు. కాని నేను తప్పకుండా ధనవృక్షాన్ని సంపాదించుకునే వస్తాను. అదేంటి నాయనా, నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతావా? అయినా ఎందుకురా నీకా ఆరాటం? మనకున్న దాంతో గడుపుకుంటే సరిపోదూ? మనకి ఏముందమ్మా, ఈ పూట గడిస్తే రేపటికి ఏమీ లేదు. నాకారోగ్యం బాగలేక నేను పనికి వెళ్ళకపోతే పస్తులే ఇంకా. అందుకే నేను పోయి ధనవృక్షాన్ని గురించి తెలుసుకొని తీసుకొనొచ్చి మన పెరట్లో పాతుతాను. నువ్వేం కంగారపడకు. అని తల్లికి సముదాయించి, ఆ మరుసటి రోజు ఉదయం చతుర్వేది ఇంత సద్దిమూట కట్టుకుని అడవి దారి పట్టాడు. అలా అతను అడవిలో ప్రయాణించి వెళ్తూ ఉండగా మధ్యాహ్నమయింది. ఎండ నడినెత్తికొచ్చింది. ఆకలిగా అనిపించి తిందామని ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని చద్ది విప్పడానికి సిద్ధపడుతూ ఉండగా అక్కడ్నుండి ఒక మూలుగు వినపడింది. అది ఎవరో పెద్దాయన మూలుగులా అనిపించింది. అమ్మా, అమ్మా, చాలా ఆకలిగా ఉంది. ఎవరైనా పట్టడన్నం పెడితే బాగుండును. కాస్త ఓపిక వచ్చేది. అలా వినిపించగానే చతుర్వేది చుట్టూ చూశాడు. కాస్త దూరంలో ఒక చెట్టు కింద ఎవరో ఉన్నట్టనిపించి అటుగా చద్దిని తీసుకుని వెళ్ళాడు. ఆ చెట్టు కింద ఒక 70 సంవత్సరాల ముసలాయనున్నాడు. అతని చుట్టూ రకరకాల చెట్లు, వేర్లు, వనమూలికలు ఉన్నాయి. ఆ ముసలాయనను చూసి చతుర్వేది ఇలా అన్నాడు. అయ్యా, ఎవరు మీరు? ఇంత దట్టమైన అడవిలో ఏం చేస్తున్నారు? మీ చుట్టూ ఈ మూలికలేంటి? నాయనా, నా పేరు ధనవంతరి. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో వైద్యం చేస్తుంటాను. ఆ వైద్యం అవసరమైన వనమూలికల కోసం ఈ అడవికి వచ్చాను. అవన్నీ సేకరించడం కోసం నాకు 2 రోజుల సమయం పట్టింది. తిండి లేక, ఓపిక లేక ఇలా పడిపోయాను. అంతే నాయనా, నాకేమైనా తినడానికి పెట్టగలవా?
అయ్యా మీరలా అనకండి. నా దగ్గర సద్ది ఉంది. ఇదిగో తినండి. కానీ నాకొక ఉపకారం చెయ్యండి. "ఆ, ఏమిటి నాయనా అది?" ఏమీ లేదు మహానుభావా. నాకు ధనవృక్షం ఎక్కడుంటుందో దాని జాడ చెప్పండి. మీరు ఏ పని చెప్పినా చేస్తాను. "ఏం లేదు నాయనా, నేను ఈ చుట్టుపక్కల ఊర్లలో వనమూలికలతో ఆయుర్వేద వైద్యం చేస్తుంటాను. నా వైద్యం ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడాను. నాకు వయసు అయిపోయింది. ఇదిగో రేపో మాపో అన్నట్టుగా ఉంది నాయనా నా పరిస్థితి." నాకు ధనవృక్షం జాడ చెప్పండి. "ఆ, చెప్తాను కానీ నా విద్య నువ్వు నేర్చుకో. నీకు చెబుతాను. మృత సంజీవనితో సహా ఏ వేరు ఎలా వాడాలో, ఏ రోగానికి వాడాలో కూడా చెప్తాను. ఆయుర్వేద వైద్యంలోని చిట్కాలు, మెళకువలన్నీ చెప్తాను. అవి నువ్వు క్షుణ్ణంగా నేర్చుకున్నాక ధనవృక్షం జాడ కూడా చెప్తాను. సరేనా?" సరే, 4 రోజులు ఈ ముసలాయనతో ఉండి ఆయన చెప్పింది నేర్చుకుందాం. వైద్యం గురించి తెలుసుకోవడం వల్ల నాకు లాభమేగా. పొరపాటున ఏ రోగమొచ్చినా మనకు మనమే మందు తయారు చేసుకోవచ్చు. పైగా ఈ పెద్దాయనకి అడవిలోని మొక్కలన్నిటి గురించి బాగా తెలిసినట్లే ఉంది. ధనవృక్షం గురించి కూడా ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. "ఏంటి నాయనా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీకు ఇష్టం లేకపోతే బలవంతం లేదులే. నువ్వు 4 రోజుల పాటు ఉంటే నువ్వే స్వయంగా ధనవృక్షాన్ని తెలుసుకోగలవు. అందుకే ఉండమన్నాను. సరే, నీకు ఇష్టం లేకపోతే నీ దారిన నువ్వు వెళ్ళు నాయనా. నాకు కూడా సమయం అవుతుంది. ఊర్లోకి వైద్యానికి వెళ్ళాలి." లేదు పెద్దాయనా, నేను నీతో పాటే ఉంటూ మీరు చెప్పిందే నేర్చుకుంటాను. 4 రోజులు కాదు, 40 రోజులైనా ఉంటాను గాని ధనవృక్షాన్ని సాధించే ఇంటికెళ్తాను. "హా, శభాష్. నీలో ఆ పట్టుదల ఉందంటే నువ్వు ఖచ్చితంగా ధనవృక్షాన్ని సాధించగలవు నాయనా." ఆనాటి నుండి చతుర్వేది ధనవంతరి వెంట ఉంటూ ఆయన చెప్పిన ఆయుర్వేద చిట్కాలన్నీ నేర్చుకుంటూ ఏ వ్యాధికి ఏ మూలికలు ఎలా వాడాలి అన్నీ క్షుణ్ణంగా నేర్చుకున్నాడు. చుట్టుపక్కల పల్లెటూర్లలో ధనవంతరి ఆధ్వర్యంలో చతుర్వేది చేసిన వైద్యానికి ప్రజలు దానమిచ్చేవారు. ధనవంతరి ఆ ధనాన్ని చతుర్వేదికే ఇచ్చేవాడు. ఇలా ఉండగా ఆ ఊరి జమీందారుకు వీపు మీద రాచపుండు లేచిందని, అది ఎందరు వైద్యం చేసినా తగ్గడం లేదని, దానిని తగ్గించిన వారికి 5,000 వరహాలు, 5 ఎకరాల పొలం ఇస్తానని చాటింపు వేయించారు. దాన్ని విన్న ధనవంతరి చతుర్వేదితో ఇలా అన్నాడు. నాయనా, నువ్వు రాచపుండుకు వైద్యం చేయగలవా? మీ ఆశీర్వాదంతో ప్రయాణిస్తాను గురువర్యా. ఆ, ప్రయత్నించడం కాదు, విజయం సాధించాలి. అనగానే చతుర్వేది అడవిలోకి వెళ్ళి రాచపుండును తగ్గించే అరుదైన వనమూలికలని సేకరించి వాటితో లేపనం తయారుచేసి పైపూతగా జమీందారుకిచ్చాడు. వారం రోజుల్లో జమీందారుకు ప్రాణాంతకమైన రాచపుండు చేత్తో తీసేసినట్టు పూర్తిగా నయమైంది. జమీందారన్నట్టు తాను చాటింపు వేయించిన ప్రకారం చతుర్వేదికి 5,000 వరహాల నగదు ఇచ్చి 5 ఎకరాల పొలం కూడా ఇచ్చి ఘనంగా సన్మానించాడు. ఆ రోజు రాత్రి ధనవంతరి ఇలా అడిగాడు. నాయనా, ధనవృక్షం దొరికిందా? నువ్వు రోజు సంపాదించిన డబ్బే ఆ ధనవృక్షం. అడవిలోని వనమూలికలే నీకు ధనవృక్షాలు. విషయం అర్థమైందా? ప్రత్యేకంగా ధనవృక్షాలంటూ ఎక్కడా ఉండవు నాయనా. ఆ తరువాత చతుర్వేది ఆ చుట్టుపక్కల గ్రామాల్లో హస్తవాసి కలిగిన వైద్యుడిగా మంచి పేరు సంపాదించుకుని డబ్బులు కూడా సంపాదించసాగాడు. మిత్రులారా, మన కృషి పట్టుదలే ధనవృక్షం. ప్రత్యేకంగా ధనవృక్షాలు కథలో తప్ప నిజంగా ఉండవు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. ఓపికతో కష్టపడితే ఎంతటి విజయమైనా సొంతమవుతుంది. కాదంటారా? మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.